గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాంబశివుడు. మాది గుంతకోడూరు విలేజ్, తాడూరు మండల్, నగర్ కర్నూలు డిస్టిక్. నేను ఇప్పుడు మీకు ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి దాని యొక్క పని ఎలా పనిచేస్తుందని దాని గురించి చెప్పి దాని డెమో కూడా చూపిస్తాను. ఇది అగ్రి ఆక్వాజెల్, వెస్టీజ్ కంపెనీ వారి అగ్రి ఆక్వాజెల్. ఇది జపాన్ టెక్నాలజీతో తయారు చేయబడింది. ఇది ఏం చేస్తుందంటే, మనం పొలంలో పంట వేసిన తర్వాత వర్షాలు పడతాయి. 1-2 రోజులు పడితే ఏం కాదు, అలాగే కంటిన్యూ ఒక వారం రోజులు 10 రోజులు వర్షాలు పడితే చిలకలలో నీళ్లు మల్లుకొని పంట ఖరాబ్ కావడం కానీ, పంట వాడు పట్టి నారు ఏమైనా వేస్తే మురిగిపోవడం కానీ అలాంటి జరుగుతూ ఉంటుంది. ఈ వెస్టీజ్ అగ్రి ఆక్వాజెల్ అనేది ఏం చేస్తుందంటే, మన పొలంలో వర్షం ఒక 2-3 రోజులు వారం రోజులు వరుసగా పడినా ఇది మనం దుక్కిలో చల్లుకోవడం వల్ల వర్షం ఎంత పడినా కానీ ఇది నీరుని అనేది తేమ రూపంలో నీరుని అలాగే భూమిలోకి ఎంత ఇంకాలో అంత ఇంకిన తర్వాత మొక్కకు ఎక్కువ పోకుండా ఇది పీల్చుకుంటుంది మొత్తంగా. ఆ తర్వాత ఒక వర్షం ఒక 10 రోజులు పడకుండా ఇది పీల్చుకున్న ఈ యొక్క వర్షపు నీరు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మట్టిలోనే కలిపి మొక్కకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు దీని డెమో మీకు చేసి చూపిస్తాను, చూడండి. ఈ పొలంలో తీసుకువచ్చిన మట్టి ఒకసారి చూడండి. ఇందులో మన వెస్టీజ్ అగ్రి ఆక్వాజెల్ అనేది మిక్స్ చేస్తున్నాను. అంటే మన పొలంలో దుక్కి దున్నేటప్పుడు మనం వేసుకుంటాం కదా, అలాగా. ఇది మన అగ్రి ఆక్వాజెల్ వేయని పొలం అనుకోండి. ఇది మనం అగ్రి ఆక్వాజెల్ మనం చల్లుకున్న పొలం అనుకోండి. వర్షం నీళ్ళు సేమ్ రెండిట్లో ఒకటేసారి పడతాను అనుకో వర్షం. రెండిట్లో సేమ్ పోస్తున్నాను వాటర్. వాటర్ రెండిట్లో సేమ్ పోసాను, చూడండి. రెండు ఒకటే పొలంలో తీసుకొచ్చిన మట్టి. ఇది ఒకటే పొలంలో వర్షం పడింది అనుకోండి. ఇది ఏమో అగ్రి ఆక్వాజెల్ మిక్స్ చేయని పొలము, ఇది మిక్స్ చేసిన పొలము. చూడండి ఎలా అయిందో. ఇందులో ఏకదాటిగా వర్షం పడడం వల్ల నీళ్ళు ఇలా పైన పేరుకొని పోతుంది మన పొలాలలో. మనం చల్లుకోవడం వల్ల ఇది చూడండి మొత్తం నీరు పీల్చేసుకున్నది ఇది. తర్వాత చూడండి, మళ్ళీ వర్షం పడింది అనుకోండి. ఇందులో నా వాటర్ మొత్తం పోసేసినాను. మళ్ళీ వర్షం పడింది అనుకోండి, ఏం చేస్తుందో చూడండి. ఇది క్షణాల్లో పీల్చుకుంటుంది. ఇందులో వాటర్ కూడా ఇందులో పోసేసినాను, చూడండి ఎలా పీల్చేసుకుంటుందో. ఇంకా ఎంత వర్షం పడినా ఇలాగే పీల్చేసుకుంటుంది. మీరు చూడండి, ఇలా మనకు భూమిపైన ఇలాగ పొంగినట్టుగా ఇట్లా వెస్టీజ్ అగ్రి ఆక్వాజెల్ అనేది వచ్చి నీటిని మొక్కకు ఎక్కువ అందించకుండా ఇలా గడ్డ కట్టుకుపోతుంది. చూడండి ఇలా చూడండి. ఇంకో ఇందులో ఈ వాటర్లో పోసినాక కూడా పైన నీళ్ళు ఇలానే ఉన్నాయి. ఇవి ఇలా మనం మొక్కలని ఇలా రక్షిస్తూ మొక్కలని చనిపోకుండా చేస్తుంది వెస్టీజ్ అగ్రి ఆక్వాజెల్. మీకు ఎవరికైనా ఇది కావాలనుకుంటే ఫోన్ నెంబర్కి 9182811693 నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఇది వచ్చి ఒక 1 kg ఉంటుంది. ఇది
వెస్టేజ్ కంపెనీది. మనం ఇది ఒక ఇసుకలో కానీ లేదంటే మనం అడుగుపిండి పెడతాం అందులో కానీ కలుపుకొని 1 ఎకరా వరకు చల్లుకోవచ్చు ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ మా చేనులో ఉన్నాను. ఇక్కడ ఇది వేరే వాళ్ళ చేను, ఇది నా చేను. ఇక్కడ మా చేనులో నేను ఆక్వాజెల్ వాడాను. ఆక్వాజెల్ ఎందుకు పనిచేస్తుంది అంటే వాటర్ పీల్చుకుంటది. ఎంత వర్షం పడ్డా అక్కడనే వాటర్ ఎంబడే స్టోరేజ్ చేసుకుంటది. మనకు అవసరమైన కాడికి స్టోరేజ్ ఇస్తూ ఉంటది. ఇక్కడ ఆక్వాజెల్ వాడలేదు, వాటర్ అనేది అట్లాగే స్టోరేజ్ అయిపోయినాయి. ఇక్కడ మొక్కలు ఎండిపోతున్నాయి, నా మొక్కలు మాత్రం చాలా బాగున్నది. చాలా బాగుంటుంది. అగ్రి ఆక్వాజెల్ అనేది మన వేస్టేజ్ కంపెనీతో చాలా బాగుంటది. ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ దగ్గర నుంచి డిస్కషన్ చేయండి. హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. నేను ఇందులో పంట వేసే ముందు అగ్రి ఆక్వాజెల్ వాడాను. అగ్రి ఆక్వాజెల్ వాడి పంట వేసినప్పుడు ఒక 15 రోజులు వర్షం లేదు. వర్షం లేకున్నా ఇది ఎంత ఏపుగా పెరిగిందో చూడండి. పంట వేసేటప్పుడు అడుక్కు అగ్రి గ్రాన్యువల్స్ వాడాను. అగ్రి 82 వాడాను. ఈ చేనులో వాడినటువంటి చేను ఇది ఎంత ఏపుగా పెరిగిందో ఒకసారి గమనించండి ఫ్రెండ్. అదే మా పక్కకున్న చేనులో అగ్రి గ్రాన్యువల్స్ కానీ అగ్రి ఆక్వాజెల్ వాడలేదు. ఎంత ఘోరంగా అంటే చూడండి ఫ్రెండ్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి చేనులో అగ్రి గ్రాన్యువల్స్ వాడలేదు, అగ్రి ఆక్వాజెల్ కూడా వాడలేదు. మన ప్రొడక్ట్లో దమ్ము ఉంది అనేదానికి ఇది ఒక గొప్ప నిదర్శనం ఫ్రెండ్. దయచేసి అందరు గమనించగలరు. విష్ యూ వెల్.